సంవత్సరంలో ప్రభుత్వంలో నా ఉద్యోగం ముగిసింది. నా అర్హతను అనుసరించి నా పింఛన్ నిర్ణయమైంది. అప్పుడు షిరిడీ ప్రయాణానికి సమయం వచ్చింది. అది గురు పౌర్ణమి రోజు. గురు పూజకు భక్తులు సమావేశమయ్యారు. అన్నా చించనీకర్ తనంతట తానే బాబాతో నా గురించి సిఫారసు చేయటం వినండి. అన్నాకు నాపై చాలా చింత. బాబాతో ఇది పెరుగుతున్న సంసారం, అందువల్ల ఇతనిపై కృప చూడండి. ఇతనికి వచ్చే పింఛను ఏం సరిపోతుంది? అన్నా సాహెబ్ను వేరే ఉద్యోగంలో ఉంచి ఇతని చింతను దూరం చేయండి అని ప్రార్థించాడు. బాబా ఇలా జవాబిచ్చారు, ఇతనికి ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది. ఇప్పుడు నా సేవ చేయని ప్రపంచం సుఖమయమవుతుంది. ఇతని పళ్ళాలు ఎప్పుడూ నిండి ఉంటాయి. యావజ్జీవం అవి ఖాళీ కావు. భక్తితో నావాడై ఉంటే ఇతని ఆపదలు హరించి వేస్తాను. ఎలా ప్రవర్తిస్తే మాత్రం చెడిపోయేదేముందని అనేవారు మూర్ఖులు. ధర్మాచరణం త్యజించిన వారి సహవాసాన్ని విడిచిపెట్టాలి. అలాంటి వారిని భయంకరులుగా తలచి వారు ఎదుట పెడితే పక్కకు తొలగిపోవాలి. వారి నీడలోనైనా ఉండకూడదు. కష్టాలను సహించాలి. ఆచారహీనులు, శీల భ్రష్టులు, బుద్ధిహీనులు, మంచి చెడు తారతమ్యం తెలియని వారు,